హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థికి జీకే కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో దాంట్లో భాగంగా 15th టాపిక్ రెవల్యూషన్. ఆల్రెడీ 14 టాపిక్స్ కంప్లీట్ అయ్యాయి. వాటికి అన్నిటికీ కోర్స్ పెట్టాను ఫ్రెండ్స్. జీకే అనేది చాలా ఎక్కువగా ఉంది. సో అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం. అందుకే ఇలా ఫన్నీగా గుర్తుపెట్టుకుంటే చాలా బాగా గుర్తుంటుంది. సో మీరు చూడనట్లయితే ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో ఇస్తాను. అవన్నీ చూసేయండి. వీలైతే నోట్బుక్లో రాసుకోండి. ఇది కూడా చాలా ఈజీగా నేర్చుకుందాము. అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే సపోర్ట్ ద్వారా ఇంకా వీడియోస్ చేయాలని తపన ఎక్కువగా ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్. ఆహార ధాన్యాల ఉత్పత్తి. హరిత గ్రీన్ కలర్లో ఉన్న ఆహారం తింటుంది. హరిత అంటే హరిత విప్లవం. గ్రీన్ కలర్లో ఉన్న ఆహారం తింటుంది. గ్రీన్ కలర్ అంటే ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్. ఆహారం తింటుందంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి. ఒక్కొక్కసారి గ్రీన్ రెవల్యూషన్ దేని గురించి అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి. సో అందుకనే గ్రీన్ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్, శ్వేత విప్లవం వైట్ రెవల్యూషన్. పాల ఉత్పత్తి. శ్వేత విప్లవానికి ఆద్యుడు వర్గీస్ కురియన్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే శ్వేత పాలలా వైట్గా ఉంటుంది. శ్వేత పాలలాగా వైట్గా ఉంటుంది. శ్వేత అంటే శ్వేత విప్లవం, పాలలా అంటే పాల ఉత్పత్తి, వైట్గా అంటే వైట్ రెవల్యూషన్. నెక్స్ట్, పసుపు విప్లవం ఎల్లో రెవల్యూషన్. నూనె గింజల ఉత్పత్తి. ప్రతి కూరలో నూనె పసుపు లేకపోతే కూర అసలు అవ్వదు. నూనె పసుపు ప్రతి కూరలో ఉండాలి. పసుపు అంటే ఎల్లో తెలుసు కాబట్టి ఇంకా నేను ఎల్లో అనేది యాడ్ చేయట్లేదు. సో నూనె అంటే నూనె గింజల ఉత్పత్తి, పసుపు అంటే పసుపు విప్లవం. బంగారు విప్లవం గోల్డెన్ రెవల్యూషన్. ఉద్యానవన పంటలు. ఉద్యానవన పంటలు అంటే పండ్లు కూరగాయలు. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నాం అంటే పండ్లు కూరగాయలు పండే ఉద్యానవనమును రైతులు బంగారంలా చూస్తారు. పండ్లు కూరగాయలు పండే ఉద్యానవనమును రైతులు ఎలా చూస్తారంట? బంగారులా చూస్తారంట. ఎందుకంటే వాళ్ళకి అదే పెద్ద ఆస్తి. సో ఇక్కడ ఉద్యానవనమును రైతులు, ఉద్యానవనమును అంటే ఉద్యానవన పంటలు. పండ్లు కూరగాయలు అంటే యాసిడ్. ఒక్కొక్కసారి పండ్లు కూరగాయలు ఏ విప్లవం అంటే అలా కూడా అడగవచ్చు. అందుకనే ఇది కూడా యాడ్ చేశాను. బంగారంలో చూస్తారంటే బంగారు విప్లవం. మరొకలా గుర్తుపెట్టుకోండి, బంగారు షాప్లో ఉద్యోగం. బంగారు షాప్లో ఉద్యోగం వచ్చింది. బంగారు షాప్లో అంటే బంగారు విప్లవం. ఉద్యోగం అంటే ఉద్యానవన పంటలు. నెక్స్ట్, వెండి విప్లవం సిల్వర్ రెవల్యూషన్. గుడ్లు కోళ్ళ ఉత్పత్తులు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే కోడి గుడ్డుకు బదులు వెండి పెడుతుందట. మనం బంగారు గుడ్డు కథ విన్నాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ బంగారు గుడ్డు కాదు, వెండి పెడుతుందట. కోడి గుడ్డు కాకుండా గుడ్డుకు బదులు వెండి పెడుతుందట. గుడ్లు కోళ్ళ ఉత్పత్తులు అంటే వెండి విప్లవం. నెక్స్ట్, గుండ్రటి విప్లవం బంగాళదుంప రౌండ్ రెవల్యూషన్. దీని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే బంగాళదుంప గుండ్రంగా ఉండదు. చూడండి, బంగాళదుంప మీరు ఏ బంగాళదుంప చూసినా అది గుండ్రంగా ఉండదు. సో గుండ్రంగా ఉండదంటే గుండ్రటి విప్లవం బంగాళదుంప. నెక్స్ట్, నీలి విప్లవం బ్లూ రెవల్యూషన్. చేపలు మత్స్య ఉత్పత్తులు. దీని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే నీళ్ళలోనే చేపలు మత్స్య ఉత్పత్తులు జరుగుతుంటాయి. మత్స్య సంపద లేదా మత్స్య ఉత్పత్తులు నీటిలోనే జరుగుతుంటాయి. నీళ్ళులోనే. నీళ్ళు అంటే ఇక్కడ నీలి విప్లవం. మరొకలా గుర్తుపెట్టుకోండి, చేపలు మత్స్య సంపద ఉండేది అంతా దేంట్లోని? నీలి రంగులో ఉన్న నీటిలోనే కదా. సో నీరు ఎలా ఉంటుంది? బ్లూ కలర్లో ఉంటుంది. సో ఆ నీటిలోనే చేపలు మత్స్య సంపద అనేది ఉంటుంది. సో నీలి అంటే నీలి విప్లవం, చేపలు మత్స్య ఉత్పత్తులు యాజ్ ఇట్ ఈజ్. 8th వన్, నలుపు విప్లవం బ్లాక్ రెవల్యూషన్. తోలు మరియు సాంప్రదాయేతర ఇంధన వనరులు. నలుపు తోలు పిల్లలు సాంప్రదాయకంగా ఉంటారు. నలుపు తోలు పిల్లలు సాంప్రదాయకంగా ఉంటారట. నలుపు అంటే నలుపు విప్లవం బ్లాక్ రెవల్యూషన్. తోలు మరియు సాంప్రదాయకంగా ఉంటారంటే తోలు మరియు సాంప్రదాయేతర ఇంధన వనరులు. నెక్స్ట్, బూడిద విప్లవం గ్రే రెవల్యూషన్. ఎరువుల ఉత్పత్తి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే బూడిదను ఎక్కువగా ఎరువు కోసం వాడతారు. బూడిదను అంటే బూడిద విప్లవం. గ్రే రెవల్యూషన్ ఎరువుల ఉత్పత్తి. ఎరువు కోసం అంటే ఎరువుల ఉత్పత్తి. నెక్స్ట్, బ్రౌన్ రెవల్యూషన్ తోళ్ల పరిశ్రమ అభివృద్ధి. తోళ్ల పరిశ్రమలో పనిచేయాలంటే బ్రెయిన్ బాగా పనిచేయాలి. తోళ్ల పరిశ్రమలో
పనిచేయాలంటే బ్రెయిన్ బాగా పనిచేయాలి. బ్రెయిన్ అంటే బ్రౌన్ రెవల్యూషన్, తోళ్ళ పరిశ్రమ అంటే యాజిటీజ్. నెక్స్ట్ పింక్ రెవల్యూషన్, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తి అభివృద్ధి. ఫార్మల్స్లో రమ్మన్నారు, అది కూడా పింక్ కలర్లో. అబ్బాయిలకు బాగా తెలుసు ఫార్మల్స్ అంటే. ఫార్మల్స్లో రమ్మన్నారు, అది కాక పింక్ కలర్లో రమ్మన్నారు. పింక్ అబ్బాయిలు ఎక్కువగా పింక్ యూజ్ చేయరు, అది లేడీస్ కలర్ అంటారు. సో పింక్లో అబ్బాయిలను రమ్మన్నారంట. పింక్ అంటే ఇక్కడ పింక్ రెవల్యూషన్. ఫార్మల్స్ అంటే ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల అభివృద్ధి. నెక్స్ట్ వన్ గ్రే రెవల్యూషన్, ఎరువులు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గ్రే రెవల్యూషన్, బూడిద విప్లవం అన్న ఒకటే ఫ్రెండ్స్. నెక్స్ట్ రెడ్ రెవల్యూషన్, మాంసము, టమాటో. మాంసం కర్రీ వండాలి అంటే టమాటాలు ఎర్రగా ఉండాలి, అంటే ఎర్రగా అంటే పండిని వండాలన్నమాట. మాంసం కర్రీ కావాలంటే టమాటాలు ఎర్రగా ఉండాలి కర్రీలో వేయడానికి అనమాట. మాంసం కర్రీలో మాంసం టమాటో ఎర్రగా రెడ్గా ఉండాలి టమాటాలు. రెడ్గా అంటే ఇక్కడ రెడ్ రెవల్యూషన్. కోడ్స్ నచ్చాయా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేసేయండి. అలాగే మీకు ఏ కోడ్ నచ్చిందో కామెంట్ కూడా తెలియజేసేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.